బైజంటైన్ లెంటల్ స్ట్యూ, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. రెడ్ బీన్స్, వీటిని నానబెట్టి పార్బాయిల్ చేసి ఉంచుకున్నాం. అలాగే టొమాటో, క్యారెట్, బేలీఫ్ బిర్యానీ ఆకు, మిరియాల పొడి, వెల్లుల్లి, ఉల్లి, వెన్న. ఇది షుమాక్ అంటారు, షుమాక్ పౌడర్. దీని గురించి చెప్తాను నేను మీకు. ఇది ఒక హర్బ్ అన్నమాట, అది షుమాక్ పౌడర్. ఇంకా ఇటాలియన్ సీజనింగ్. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, ఈ షుమాక్ పౌడర్ అనేది ఏంటంటే ఒక రకంగా చింతాకు పొడి ఉంటుంది కదా, ఆ టేస్ట్లో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఉసిరికాయ కూడా, ఎండిన ఉసిరికాయ పొడి ఎలా ఉంటుందో ఆ టేస్ట్ వస్తూ ఉంటుంది దాంట్లో. కొంచెం ఒగరు, పులుపు, వీటి కాంబినేషన్లో. అది సపరేట్ హర్బ్, అది దొరుకుతుంది. అటువైపు వాళ్ళకి బాగా దొరుకుతుంది కాబట్టి వాళ్ళు బాగానే వాడుతూ ఉంటారు. మనకు దొరకదు కాబట్టి, లేకపోతే దాన్ని అవాయిడ్ చేయడమే. అథెంటిక్గా రావడానికి మాత్రం అది వాడతారు. ఓకే, ఫస్ట్ పొయ్యి వెలిగించి పెనం పెట్టుకుందాం. గిన్నె పెట్టుకుంటున్నాను. దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటాం. స్ట్యూ కదా, నీళ్ళు కావాలి, వేడి నీళ్ళు. అలాగే ఇంకో పొయ్యి వెలిగించి కూడా గిన్నె పెట్టుకుందాం. ఇందులో వెన్న వేసుకుంటాం. వెల్లుల్లి ఇందులో వేసేసుకున్నాం. అలాగే ఆనియన్ కూడా డైస్ చేసి వేసేసుకున్నాం. ఆనియన్ డిష్లోకి. క్యారెట్ కూడా డైస్ చేసుకోబోతున్నా. ఈ విధంగా కంటే ముందు బేలీఫ్ వేసేసుకుంటాను. ఓకే, క్యారెట్ వేసుకుంటున్నాను. టొమాటో. దీన్ని వేసే ముందు లెంటల్స్ వేసేసుకుంటాను, ఫ్రై అవుతూ ఉంటాయి. నైఫ్ అసలు చాలా బ్లంట్ అయిపోయింది, దీన్ని షార్పన్ చేసుకోవాలి. Let's try.
సమ్ వాట్ బెటర్. టొమాటో డైస్ కట్ చేస్తాం. ఓకే, టొమాటో వేసుకుంటున్నాం. కొద్దిగా సాల్ట్ వేసుకుందాము, త్వరగా మగ్గడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఈ స్మాక్ పౌడర్ ఇంకా ఇటాలియన్ సీజనింగ్ రెండు వేసుకుంటున్నాం. ఫైనలీ స్టాక్ ఆర్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ మాత్రం చాలు. ఇప్పుడు చూసుకొని ఉప్పు కారాలు మ్యాచ్ చేసుకోవాలి. ఇందాక వేసిన ఉప్పు సరిపోతుంది అనుకుంటున్నాను, సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోండి. అలాగే మిరియాల పొడి కూడా వేసుకున్నాను. చక్కగా కలిపేసుకోవాలి. ఓకే, దీంతో బైజెంటీన్ లెంటల్ స్ట్యూ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.